హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేదు. కేవలం మీకున్న మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థి సెలక్షన్ అయితే జరగబోతుంది. అలాగే కొన్ని ఉద్యోగాలకి ఎటువంటి చదువు కూడా అవసరం లేకుండానే భర్తీ చేస్తున్నారు. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొనసాగుతూ ఉంది. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అలాగే ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకి కూడా చేరువవుతుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి 4 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా అకౌంటెంట్ కమ్ క్లర్క్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 12,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక్కడ రోస్టర్ పాయింట్ వారికి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక మీరు క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా డిగ్రీతో పాటుగా అకౌంట్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. అది కూడా కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి పీర్ ఎడ్యుకేటర్ అనమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 10,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి అక్షరాస్యులు అయ్యండు, ఎక్స్ డ్రగ్ యూజర్ అయినట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసి చౌకీదార్, 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 9,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 5th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. అలాగే సైకిల్ లేదా మోటార్ సైకిల్ నడపడం వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ వన్ హౌస్ కీపింగ్ వర్కర్ అన్నమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 9,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, కేవలం రాయటం చదవటం తెలుగులో వస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మాక్సిమంగా 42 ఇయర్స్ మెన్షన్ చేశారు. 30/4/2026 ఏప్రిల్ 30 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకొని ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలానే ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఫీజుని వచ్చేసి డీడీ రూపంలో మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్బీఐ లేదా యూనియన్ బ్యాంక్స్ ద్వారా మాత్రమే పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క అడ్రస్ ద్వారా మనం డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని పోస్టులకు అప్లై చేసుకుంటే అన్ని పోస్టులు కూడా సపరేట్గా డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక ఓసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 200 రూపీస్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 100 రూపీస్, ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి ఇక ఫీజు నుంచి ఎక్సెంప్షన్ లేదా మినహాయింపు ఇవ్వడం అయితే చూస్తూ ఉన్నాం. ఇక అలాగే సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. అందులో 90% మార్క్స్ వచ్చేసి మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని తీసుకుంటారనమాట. అలాగే రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. సో ఈ విధంగా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇక అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ అన్ని సర్టిఫికేట్స్ మీద సెల్ఫ్ అడిషన్ చేసి కంపల్సరీగా అప్లికేషన్తో పాటుగా మనం యాడ్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదే విధంగా వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. సో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నటువంటి డ్రగ్ డైరెక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని టెంపరీ బేసిస్ విధానంలో మొదటిగా 1 సంవత్సర కాలానికి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్, అప్లికేషన్ ఫార్మాట్ వెబ్సైట్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నేను వీడియో కింద భాగం డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ని, అప్లికేషన్ పీడిఎఫ్ని రెండింటిని కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించడానికి ఫిల్ చేసి అప్లికేషన్ వచ్చేసి ఫిజికల్గా అంటే క్యాండిడేట్ డైరెక్ట్గా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 21/5/2026 నుంచి 29/5/2026 అనమాట. మే 21 తారీఖు నుంచి మే 29 తారీఖు సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ వచ్చేసి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు, ఈ యొక్క అడ్రస్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మరి ఎవరు అప్లై చేసుకోవాలంటే కేవలం గుంటూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా పాత జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి
పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లా సంబంధించిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.